అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 7వ భాగాన్ని వినేద్దాం. సంహిత రాఘవేంద్రరావు గారి ఇంట్లోంచి అవుట్ హౌస్ వైపు వస్తుంటే దూరానికి ఆ ఇంట్లో నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. అది పోట్లాట అని తెలుస్తూనే ఉంది. సంహిత పాదాలు నడకని పరుగుగా మార్చుకున్నాయి. వంట ఇంటి గుమ్మం మీద చేయి వేసి ఆయాసంగా ఏమిటి అంది. చూడవే సంహిత, ఈ ఉమ్మ దొంగ బుద్ధి నా కాఫీ కాస్త తాగేసింది. అసలు దీన్ని వదిలించుకుని రావాలని చూస్తే దెయ్యంలా నా వెంటపడి వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు. ఇంట్లోంచి గెంటేయవే సంహిత. ఉష్! సంహిత దగ్గరికి వెళ్ళి బిగ్గరగా అరుస్తున్న యోగిత నోరు అరచేత్తో గట్టిగా మూసేసింది. ఏమిటా అరుపులు? ఇదేమన్నా మన ఊరు అనుకున్నావా? మెల్లగా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను అంది. నాకు రాదు, నాకు ఇలాగే అలవాటు. సంహిత చెయ్యి వదిలించుకొని తోస్తూ అంది. రాదు అంటే కుదరదు. నా కాఫీ అది తాగేసింది. మొర్రో అంటే వినవేం నువ్వు? దాన్ని అసలు ఇంట్లో నుంచి తగలేయాలి ముందు. శనిలా మనకి తగులుకుంది. చావమన్నా చావదు. యోగిత కోపంగా అంది. అక్కయ్య! సంహిత వారిస్తున్నట్లుగా చూసింది. ఉమ తప్పు చేసిన దానిలా కిటికీ దగ్గర తల వంచుకొని నిలబడింది. ఆ నిలబడటంలో నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. సంహిత ఉమ దగ్గరికి వెళ్ళింది. ఉమా, అక్క కాఫీ తాగేశావా? ఉమ కళ్ళెత్తి చూసింది. ఆ చూపులు వీపు మీద పడబోయే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్న చిన్నపిల్ల చూపుల్లా ఉన్నాయి. సంహిత, నాకు బాగా ఆకలేస్తోంది. తప్పు అని తెలుసు. కాసిన నీళ్లు కలిపి ఉమ ఆకలి వేస్తోంది. ఆ మాటలు చెప్పనవసరం లేదు. ఆమె ముఖంలో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. కడుపులో పేగులు అన్నమో రామచంద్ర అని మెలికలు తిరుగుతూ గిలగిలలాడుతుంటే ఆ బాధని ఆ కళ్ళు ఆ అద్దాల్లా చూపిస్తున్నాయి. సంహితకి కోపం రాలేదు. జాలి వెల్లువలా వచ్చి ముంచేసింది. ఉమ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది సంహిత. ఎక్కడ కొడుతుందోనని ముడుచుకుపోతూ బెదురు కళ్ళతో చూస్తున్న ఉమ స్నేహపూరితమైన సంహిత స్పర్శకి తెల్లబోయినట్లుగా, నమ్మలేనట్లుగా విస్ఫారిత కళ్ళతో చూస్తోంది. ఉమా, నీకు ఆకలిస్తోంది నిజమే, కానీ యోగ్యత సంగతి కూడా ఆలోచించాలి కదా. అలా తాగేస్తే ఎలా చెప్పు? ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు, సరేనా? ఉమా చెయ్యను అన్నట్లు తల ఊపింది. వచ్చి చాప మీద కూర్చుంది. సంహిత వెళ్ళి చిన్న చెక్క బీరువాలో గిన్నెలు మూతలు పెట్టిన దాని తాళం తీసింది. మామూలుగా పిల్లి పాలు తాగేస్తోందని చలం ఎర్రగడ్డ సంతలో 15 రూపాయలకి చెక్కది కొనుక్కొచ్చాడు. దాని కాలు ఒకటి వంకర. ఏమాత్రం కదిల్చినా లోపల గిన్నెలు పడిపోతాయి. నా కర్మ, నా బ్రతుకులాగానే ఇది వంకరదే తగలబడింది నాకు. చలం విసుక్కుంటూ రాయి ముక్కలు తెచ్చి పెట్టాడు. అది ఒక్క చలం. సంహిత ఇద్దరే పడిపోకుండా తలుపు గట్టిగా లాగి తీయగలరు. బీరువా తలుపు వేయడానికి ఓ పట్టాన కుదరదు. వేస్తే మళ్ళీ తెరవడానికి విశ్వ ప్రయత్నం చెయ్యాలి. ఇది ఏనాడో కిందటి జన్మలో నా శత్రువు అడవిలో మానయి పుట్టి ఇలా బీరువా రూపంలో ఇంటికి వచ్చి నన్ను వేధించుకుని నరకం పెట్టేస్తోంది అని చలం ఫ్యాక్టరీకి తొందరగా వెళ్లే ఆత్రంలో పెరుగు గిన్నె కోసం కుస్తీ పడుతూ తిట్టుకుంటుంటే సంహిత పకపకా నవ్వేసేది. సంహిత ఇప్పుడు చలం ఏ విధంగా తెరుస్తాడో గుర్తుకు తెచ్చుకొని తీస్తోంది. ఈ బీరువాను ఇదివరకు తిట్టుకునేవాళ్ళం, ఇప్పుడు అదే రక్షణ అయింది. వచ్చిన మర్నాడే బీరువాలో పాలగిన్నె తీస్తూ తలుపు తెరవబోతుంటే బీరువా మొత్తం బోర్లా పడింది. ఈ వెధవ బీరువా ఎక్కడి నుంచి తెచ్చారు అంటూ యోగిత విసుక్కుంది. మళ్ళీ ఉమగాని యోగిత గాని ఆ బీరువా జోలికి పోలేదు. అందులో అరుణ్, చలం, నీరజ్ కోసం పెట్టిన పాలు, పెరుగు సురక్షితంగా ఉండసాగాయి. యోగితకి మొహమాటం లేదు. తనకి కావలసిన అవసరాలు తను పొందుతుంది. యోగిత ఎక్కువగా నోటితో మాట్లాడక చూపులతోనే ఎదుటివారిని అస్త్రాలతో సంధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సంహిత జాగ్రత్తగా అల్మరా తెరిచి అందులో ఉన్న పాలగిన్నెలో నుంచి కాసిన పాలు తీసి నీళ్లు కలిపి కాఫీ కలుపుకోమని యోగితకి ఇస్తూ, నువ్వు స్నానం చేస్తే గాని తాగను అనే నియమం వదిలే. పొద్దుట నేను కలిపి ఇవ్వగానే మాతో పాటు తాగు అంది. నేను తాగలేను. స్నానం చేస్తే గాని తాగినట్టు నాకు ఉండదు నిక్కచ్చిగా అనేసింది యోగిత. అయినా అదేంటే వాజమ్మలాగా నువ్వు ఆ ఉమ్మని బతిమలాడతావు? నాన్న పోగానే దాన్ని మన ఇంట్లో నుంచి పంపేయమంటే నువ్వు వినలేదు. నెత్తినెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు తద్దినంలా తయారైంది మనకి. మనమే మనకి ఆధారం లేక ఏడుస్తున్నాం. ఆ తిండిపోతుని మనం ఎక్కడ భరించగలం? అన్యాయంగా మాట్లాడకు అక్క. ఉమకి మన ఇంట్లో మనతో పాటు ఉండే అధికారం ఉంది. మనకే దిక్కులేదు. మనకో డోలు. దాన్ని మెడబట్టి గెంటమంటే వినదు.
యోగిత విసుక్కుంది. సంహిత బయటికి వచ్చింది. అక్కడ ఉమ చాప మీద మోకాళ్ళ మీద తలదూర్చుకొని ఏడుస్తోంది. సంహిత మనసు కలత చెందిపోయింది. దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఉమ తల మీద చేయి వేస్తూ మృదువుగా ఉమా అని పిలిచింది. ఏడుస్తున్న ఉమ తలెత్తింది. ఏడుపు ఉద్ధృతమైంది. గభాలన 2 చేతులు సంహిత పాదాల మీద వేసింది. వద్దు, నన్ను ఇంట్లో నుంచి గెంటొద్దు. నేనెప్పుడు మళ్ళా ఇలా చేయను. ఛీ, ఇదేమిటి పిచ్చి పని? ముందా చేతులు తీయి. చేతులు లాగేసి ఆమె పక్కన కూర్చుంది. సంహిత, నన్ను ఇంట్లో నుంచి గెంటెయ్యవద్దు. నాకు చాలా భయం వేస్తోంది. ఒక్క రాత్రి తాతయ్య నా జుట్టుబట్టి బయటికి తోస్తే నేను వెళ్ళి దేవుడి గుళ్ళో కూర్చున్నాను. అప్పుడు 3 మగవాళ్ళు నన్ను పొలాల్లోకి లాక్కెళ్లారు. నా ఒళ్ళు ఉమ గట్టిగా ఏడ్చేసింది. నాకు చాలా భయం. ఉమ సంహితకి చేతులు జోడించి దండం పెట్టేస్తోంది. చప్పున ఉమని భుజాల చుట్టూ చేయి వేసి లాక్కుంది. ఉమా, నిన్నెవరెళ్ళమన్నారు? నువ్వు నాతోనే ఉంటావు. మేం వెళ్ళమన్నా ఇది నా ఇల్లు అని నువ్వు పోట్లాడి ఉండాలి గాని ఇలా ఏడవకూడదు అనునయంగా ధైర్యంగా చెబుతోంది. యోగిత కాఫీ గ్లాస్ పుచ్చుకుని వచ్చి కిటికీలో కూర్చొని నిదానంగా తాగుతూ, ఇంకా నెత్తినెక్కించుకో, నీ జీవితాంతం దాన్ని పోషిద్దు గాని అంది వ్యంగ్యంగా. అక్క, పెద్దగా అంది సంహిత, అసలు నువ్వు మనిషివేనా? ఇంట్లో మనం ఎంతైనా పోట్లాడుకోవచ్చు. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే అధికారం లేదు. నాన్న ఉమని పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు. మనం బ్రతికి ఉన్నంతకాలం ఉమని చూడాల్సిందే. సంహిత ఉమ తలని మరింతగా భుజం దగ్గరికి లాక్కుంది. ఆ పెద్దాయన వెళ్ళి చిన్నపిల్లని పెళ్లి చేసుకుంటుంటే అప్పుడు నీ నోరు ఏమైందక్క? నువ్వు తిరగబడి ఉంటే నాన్న చేసుకునేవాడే కాదు. అప్పుడు నువ్వు ఇంట్లో చాకరీ చేయడానికి ఒక మనిషి వస్తుందిలే అనుకున్నావు. ఉమ మన ఇద్దరితో పాటు ఉంటుంది. తను తప్పక చేస్తే మనం చెబుదాం, తనే మార్చుకుంటుంది. నువ్వు చెప్పినట్టు వింటాను సంహిత. జన్మలో ఇంకెప్పుడు ఆకలి వేసినా ఆ పాలు ముట్టుకోను. నేను చచ్చినంత ఒట్టు అంది ఉమ. రాత్రివేళ తాతయ్య నీ సాటి ఆడపిల్లని బయటికి ఈడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా? ఉమ మీద ఆ విధవులు అత్యాచారం జరిపితే వాళ్ళని ఏమీ అనలేక ఉమని తిట్టిపోసావా నువ్వు? ఇది చాలా అన్యాయం అక్క. ఇదే నీకు గాని నాకు గాని జరిగితే? నోర్ముయ్, వెధవ అపశకునం మాటలు నువ్వు. ముందు దాన్ని ఆ కౌగలించడం మాని దూరంగా తొయ్యి, లేకపోతే దాని చర్మరోగం అంతా నీకు కూడా అంటుకుంటుంది. జాగ్రత్త. నాటకాలు చాలు, అవతలికి జరుగు. యోగిత వచ్చి ఉమని దూరంగా లాగింది. ఉమ అప్పుడప్పుడు ఒళ్ళు బాగా గోకటం చూసింది సంహిత. ఆ విషయం పెద్దగా గుర్తుపెట్టుకునే తీరుబడి లేదు. ఇదిగో చూడు, ఈ చీడంతా మనకి అంటితే మనల్ని ఎవరు చూస్తారట? ఉమా బయట కొంగు సర్రున లాగి నడుం దగ్గర మెడ దగ్గర చూపిస్తూ అంది. నల్లటి మచ్చలున్నాయి. ఉమ గోకినట్టుగా గోళ్ల గుర్తులున్నాయి. ఏమిటిది? తెలియటంలా గజ్జి. యోగిత అసహ్యంగా అంది. ఉమ సిగ్గుపడుతూ భూమిలోకి కుంగినట్టు తలదించుకుంది. ఉమా, ఎప్పటినుంచి అది? సంహిత అడిగింది. అది ఆ రాత్రి ఆ మగాళ్ళు, ఆ తర్వాత ఒళ్ళంతా దురద మొదలైంది అంది. సంహిత ఉమ బయటకు నిండుగా కప్పింది. డాక్టర్కి చూపించి మందులు వేసుకుంటే పోతుందిలే, భయం లేదు అంది. డాక్టరు, మందులు, ఇంకేమైనా సేవలున్నాయా? వెటకారంగా అంది యోగిత. అక్క, దయించి అవతలికి వెళతావా? కసిరింది సంహిత. సంహిత మనసంతా అలజడిగా మారింది. ఉమ అమాయకురాలు. ఈ కాస్త వయసులోనే ఆమె మీద అన్నీ అత్యాచారాలే. చిన్నప్పుడు ఇంట్లో మేనమామ, తర్వాత వయసు మీరిన భర్త, అర్ధరాత్రి 3 మగవాళ్ళు. ఉమ ఒక విధంగా అదృష్టవంతురాలు. శరీరానికే ఈ ఆపదలు. దారిలో నడుస్తుంటే ఏ రాయో బొటన వెలుగు తగిలినట్టు తప్ప మనసుకు ఆవేదన లేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించి హైరానా పడేంత మానసిక పరిపక్వత లేదు. ఆమెది సంపూర్ణ ఆరోగ్యపూరితమైన శరీరం. ఆకలి ఒక్కటే ఆమెకి సమస్య, బాధ. సంహిత గదిలో నుంచి బయట వరండాలోకి వచ్చింది. అక్కడ ఎప్పుడు వచ్చాడో చలం వరండా అంచున కూర్చుని ఉన్నాడు. అతను కూర్చున్న ఆ తీరు అతను వచ్చి చాలాసేపు అయిందని అర్థమవుతోంది. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అది ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు చెప్పిన సమాధానం. చలం కింద ఉన్న గడ్డి పరకలు తెంపి ముక్కలు చేస్తున్నాడు. సంహిత వచ్చి అతని పక్కన కూర్చుంది. గొడవంతా విన్నావా అంది. అతను విన్నానన్నట్లు తల ఊపాడు. జీవితం చాలా సమస్యలమయంగా అయిపోతోంది చలం అంది బాధగా సంహిత. ఇద్దరం తోడుగా నిలబడితే ఎన్ని సమస్యలైనా జయించవచ్చు అన్నాడు చలం. సంహిత అతని వైపు ముఖం తిప్పింది. నువ్వు నాకు భగవంతుడిచ్చిన తోడువి, అవునా? నువ్వు అలా అంగీకరిస్తే ఈ ప్రపంచంలో నాకంటే సంతోషంగా ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు అన్నాడు. సంహిత నవ్వింది. రాత్రి అయింది. సంహిత ఉమభోజనంలోకి చేసిన పుల్కాలు, తోటకూర కూర గిన్నెలో పెట్టి
రుక్మిణమ్మ గారి కోసం తీసుకువచ్చింది. ఇంట్లో భోజనంలోకి ఏది చేసినా అది కాస్త రుచిగా ఉంటే రాఘవేంద్రరావు గారి చేత రుక్మిణమ్మ గారి చేత తినిపిస్తే గాని సంహితకి సంతోషంగా ఉండదు. ఈరోజు రాఘవేంద్రరావు గారు త్వరలోనే బయట లైట్ తీసేసి తలుపులు వేసేసుకున్నారు. అప్పుడే నిద్రపోయారా? లోపల టీవీ మోగుతున్న శబ్దం వినిపిస్తోంది. సంహిత కాలింగ్ బెల్ మోగించింది. 10 నిమిషాల తర్వాత బయట లైటు వెలిగింది. తలుపులు తెరుచుకున్నాయి. రాఘవేంద్రరావు గారు తలుపు శాంతం తెరవకుండా 2 చేతులతో పట్టుకొని తల మాత్రం బయటికి పెట్టి ఎవరు అన్నారు దీర్ఘం తీస్తూ. నేనే అంకుల్ అంది. ఏమిటి అన్నారు. పుల్కాలు తెచ్చాను అంది గిన్నె చూపిస్తూ. మా భోజనం అయిపోయింది, అయినా ఇక ఇలాంటివి తీసుకురావద్దు అన్నారాయన. ఆ చెప్పటంలో ఎలాంటి ఆత్మీయత లేదు. కొత్త వాళ్లతో మాట్లాడుతున్నట్టు ముభావంగా ఉంది. సంహిత తల ఊపి సారీ అంకుల్ అంది. సంహిత వెళ్ళిపోతుంటే ఆయన వెనక నుంచి ఇదిగో అని పిలిచారు. సంహిత వెనక్కి తిరిగింది. మాకు మా అవుట్ హౌస్ కావాలి, మీరు ఫస్టుకు ఖాళీ చేసేయాలి త్వరగా చెప్పేసి ఆయన తలుపులు త్వరగా వేసేశాడు. మరుక్షణంలో లైటు ఆగిపోయింది. సంహిత వరండా నీడలో స్థాణువులా చేతిలో గిన్నెతో అలాగే నిలబడిపోయింది. ఆమె ఆ క్షణంలో దగ్గరలో పిడుగుపడిన మనిషిలాగా ఉంది. కాళ్ళ కింద భూమి మరో 10 నిమిషాల్లో కంపించిపోతోంది అని రేడియో అనౌన్స్మెంట్ విన్నట్టుగా ఉంది. కంగారు విపరీతంగా అనిపిస్తే ఏం చేయాలో తెలియక అచేతనంగా నిలబడినట్లుగా ఉంది. సంహిత మెల్లగా ఇంటి వైపుకు వచ్చింది. ఇంట్లో అందరూ భోజనాలకి కూర్చుని సంహిత కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా రా, అన్నం చల్లారిపోతోంది అంది యోగిత. నాకు ఆకలి లేదక్కా. ఎందుకని? ఏమైంది? అసలు అలా ఉన్నావేమిటి? అందరూ గబగబా అడిగేస్తున్నారు. సంహిత చెవులు మూసుకుంది. ఏం లేదక్క, అన్నం పెట్టు అంది. ఎదురుగా చలం, అరుణ్, నీరజ కూర్చున్నారు. ఇటు ఒక పక్క ఉమా, మరో పక్క యోగిత, మధ్యలో తను. అందరూ భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఆ దృశ్యం సంహితకి ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఒక హారంలో ముత్యాల్లా ఈ ఇల్లు అందరినీ కలిపింది. మరో వారంలో అందరూ తలాదారిన చెల్లో చెదురు అయిపోవాల్సిందే. ఇలాంటి ఇల్లు, ఇంత మంచి గృహ యజమానులు తనకి జన్మలో దొరకరు. రాఘవేంద్రరావు గారు ఎందుకలా హఠాత్తుగా అల్టిమేటం ఇచ్చారు? సంహితకు రాత్రంతా నిద్ర పట్టలేదు. భయంగా ఉంది. మళ్ళీ ఇంటి కోసం వేట, మళ్ళీ తిప్పలు మొదలు. ఈసారి ఇంకా సభ్యులు ఎక్కువయ్యారు. ఈ సమస్య తీరటం చాలా కష్టం. రాఘవేంద్రరావు గారి దగ్గర ఎవరైనా ఏమైనా అన్నారా? అంకుల్, నన్ను ఎందుకు వెళ్ళిపోమ్మంటున్నారు? మేం నెంబర్స్ ఎక్కువ అయ్యామని కదా అద్దె పెంచాలనుకుంటున్నాను. మిమ్మల్ని విసిగిస్తున్నామా? ఇక మీ ఛాయలకే రాము అని అప్పటికప్పుడు చెయ్యాలనిపిస్తోంది. కానీ తనది ఎంత తెలివి తక్కువ ఆలోచన అర్థమవుతోంది. విసిగిపోయి ఉన్నవారిని ఇంకా విసిగించడం తప్ప అది పరిష్కార మార్గం కాదు. మర్నాడు సంహిత ఉదయం కాఫీ ఇస్తూ చలంతో, చలం, మీ ఫ్యాక్టరీ ఆవరణలో క్యాంటీన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలాసార్లు అన్నావుగా అంది. చలం తలెత్తి సంహిత వైపు చూశాడు. ఇప్పుడు అంటాను, కానీ ఇంత పొద్దుటే ఆ మాట ఎందుకు గుర్తుకొచ్చింది నీకు అని అడిగాడు. నేను అక్కడ క్యాంటీన్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అంది సంహిత. నువ్వా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నా పేరు మీదనే. మీ యాజమాన్యం వారిని అడిగి పర్మిషన్ తీసుకుంటాను. ఉమ ఇడ్లీ, దోశలు, కారపూస, లడ్డు చాలా బాగా చేస్తుంది. యోగిత కూడా సాయం ఉంటుంది. ఏమిటి? నేనా? చచ్చినా ఉండను. అలాంటి వెధవ పనులు నాకు పెట్టకు, యోగిత కసిరింది. పోనీ నేను ఉమా చూసుకుంటాం. నీ చదువు సంగతి తర్వాత. ముందు నాకు ఇల్లు గడవడానికి డబ్బు కావాలి. సరే, ఈరోజు ప్రొపరైటర్ని అడుగుతాను అన్నాడు చలం. నేను మా బ్యాంకులో ఇక దేనికైనా లోన్ ఇస్తారేమో చూస్తాను. నువ్వేమిటి, వెధవ క్యాంటీన్ ఏమిటి అన్నాడు అరుణ్. అలా చెప్పు అరుణ్ అంది యోగిత. ఆ రోజంతా సంహిత మనసేం బాగాలేదు. యూనివర్సిటీకి వెళ్ళినా మనసు కుదరలేదు. రాఘవేంద్రరావు గారు ఇచ్చిన వారం రోజుల్లో ఒకరోజు అప్పుడే అయిపోతోంది. సంహిత లైబ్రరీకి వెళ్ళింది. పుస్తకాలు చూస్తున్న వాటి పేర్లు ఏమిటో బుర్రకు తెలియటం లేదు. ఇంటికి వెళ్లాల్సిన బస్సు ఎక్కపోయి చూసుకోకుండా పొరపాటున ఇంకో బస్సు ఎక్కేసింది. మధ్యలో తన తప్పు గమనించి ట్యాంక్ బండి మీద దిగిపోయింది. సూర్యాస్తమయం కావస్తోంది. నీరెండలో ట్యాంక్ బండ్ అత్యంత నయనాందకరంగా ఉంది. సంహిత కొద్దిసేపు ఒంటరిగా నడిచింది. తర్వాత బెంచీ మీద కూర్చుంది. వెధవ కార్లు, స్కూటర్లు, బస్సులు రైన వెళుతున్నాయి. బెంచీకి కొద్ది దూరంలో ఒక జంట కమ్మీలు పట్టుకొని నీళ్ల వైపు చూస్తున్నారు. ఇంక ఇంటికి వెళదామండి అంటోంది. ఇద్దరు భార్యాభర్తల్లా ఉన్నారు. స్కూటర్ కోసం చెయ్యి పట్టుకుని రోడ్డు దాటి అటువైపు పరుగుదీస్తున్నారు. సంహిత చలనరహితంగా ట్యాంక్ బండి వైపు చూస్తూ కూర్చుంది. ఒక్కోసారి కష్టాలతో జీవించడం కంటే చావు సుఖం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితేనేమో.
తనకి ఒంటరిగా ఉండటానికి భయం లేదు, దరిద్రం అంటే భయం లేదు. కానీ ఈ సంఘంలో మనుషులు మృగాల కంటే హీనంగా, ఒకరి పట్ల ఒకరు నీచంగా, దారుణంగా, దగాకోరుతనంతో ప్రవర్తించే తీరుకే చాలా భయం వేస్తుంది. మనిషి ఆ క్షణంలో చీమ కంటే, దోమ కంటే అల్పజీవిగా, నిస్సహాయంగా అయిపోతాడు. ఆ పరిస్థితులు ఎక్కడో వెనుక పొంచి ఉన్నట్లే అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే వాటి పాలిట పడి నాశనం అవక తప్పదని అనిపిస్తుంది. ఈరోజు అస్సలు ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఇల్లు ఖాళీ చేయడం కంటే రాఘవేంద్రరావు గారిని, రుక్మిణమ్మ గారిని వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉంది. ఆ వృద్ధుల నీడలో తను పోగొట్టుకున్న బాల్యం, ఆత్మీయత తిరిగి పొందినట్లుగా అనిపిస్తోంది. అది ఒక అపురూప కానుక. కత్తి మీద సాములా అనిపించే ఆ జీవితం వారిద్దరి సమక్షంలో మర్చిపోయి తను ఒక మామూలు మనిషిలా అనిపిస్తుంది. వారిని వదిలి వెళ్ళడానికి తన మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు. నేను చేసిన తప్పేమిటి? నన్నెందుకు వెళ్ళిపోమ్మని అంటున్నారు అని దెబ్బలాడాలనిపిస్తోంది. ఏడుపు వస్తోంది. వాదనకి, అర్థింపుకి ఏమాత్రం అవకాశం లేకుండా ఆయన అల్టిమేటం ఇచ్చేశాడు. బ్రతిమలాడటానికైనా, పోట్లాడటానికైనా ఒక చనువో లేక ఒక అర్హతో కావాలి. అవి లేనట్లు చేశారాయన. వాళ్ళు వేరు, అతను వేరు, తను వేరు. ఈ భేదం కత్తితో గీసి చీల్చి చూపిస్తున్నారాయన. తనకి తెలుసు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తనకి జీవితం ఏం బాగుండదని. పేదవాళ్ళకి బాగుంటుందా అనే ఛాయిస్ ఎప్పుడూ ఉండదు కదా మరి. బాగుండనివన్నీ భరించడమే వారి జాతక లక్షణం. బస్సు సడన్ బ్రేకుతో కీచుమని శబ్దం అయింది. సంహిత ఉలికిపాటుగా చూసింది. చుట్టూ చిక్కటి అలుముకుంది. లైట్లు వెలిగాయి. టైం చాలా అయిపోయింది. సంహిత గాఢంగా నిట్టూర్చింది. తన మనసు చెదిరిపోయి ఇక్కడ కూర్చుంది. ఇంటి దగ్గర అక్క ఉమా ఇంకా కాలేజీ పని మీదనే ఎక్కడో తిరుగుతోందని వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. చలం ఫ్యాక్టరీ నుంచి చాలా లేటుగా వస్తానని చెప్పాడు. సంహిత నీరసంగా నడుస్తూ బస్టాప్ దగ్గరకు వచ్చి నిలబడింది. సంహిత ఇంటికి వచ్చింది. గేటు 2 తాళాలు వేసి ఉంది. ఈ మధ్య అసలు తాళాలు వేయడం లేదు. ఏం చెయ్యాలో తోచలేదు. మేడ మీద లైట్లు తీసేసి ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు నిద్రపోయినట్టున్నారు. సంహిత కాలింగ్ బెల్ మోగించక గత్యంతరం లేకపోయింది. అవుట్ హౌస్ నుంచి చలం, యోగిత పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళేమిటి ఇలా 2 తాళాలు వేసేశారు? గేటు సందులో నుంచి చూస్తూ సంహితతో మొత్తుకుంటున్నట్టే అన్నాడు. ఇంట్లో ఎక్కడో కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. సంహిత మళ్ళా కాలింగ్ బెల్ నొక్కింది. మేడ మీద లైటు వెలిగింది. 10 నిమిషాల తర్వాత వరండాలో లైటు వెలిగింది. రాఘవేంద్రరావు గారు తాళం చెవులు తెచ్చారు. గేటు తీస్తూ ఆయన, రేపటి నుంచి ఇక గేటు తెరవం. ఇలా అయితే మాకు చాలా ఇబ్బంది అన్నారు. సారీ అంకుల్ అంది. ముఖం తిప్పుకొని గేటు తాళం వేస్తున్నారు. అంకుల్, సంహిత ఏదో చెప్పడానికి పిలిచింది. మీరు ఎల్లుండే ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి వెళ్ళిపోయాడాయన. సంహిత ఏదో చెప్పడానికి నోరు తెరిచి ఆగిపోయింది. ఆయనని పిలవడానికి ముందు అడుగు వేసి చేయి చాచి మళ్ళా విరమించుకుంది. ఆయన లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నారు. సంహిత ఇంట్లోకి వస్తుంటే అరుణ్, యోగిత, చలం, ఉమా చుట్టుముట్టారు. నీరజ్ ఇంకా ఇంటికి రాలేదు. ఇంతసేపు ఎక్కడున్నావు అంది యోగిత. ఆ స్వరంలో ఆదుర్దా కంటే అక్కగా అధికారం యోధానే ఎక్కువగా ఉంది. నేనే వద్దామనుకున్నాను, కానీ ఎక్కడికి రావడం అన్నాడు చలం. నేను అనుకున్నాను, కానీ ముసలాయన తాళం బిగించి గేటు తీయలేదు అన్నాడు అరుణ్. నాకు చాలా భయం వేసింది సంహిత. నువ్వు దోవతలీగ తప్పిపోయావనుకున్నాను అంది ఉమా. చాలా నోర్మి అంది యోగిత. సంహిత, చాలా గుడ్ న్యూస్ అన్నాడు చలం. ఏమిటి? సంహిత తప్ప మిగతా వాళ్ళు ఆదుర్దాగా అడిగేశారు. ఈరోజు మా ప్రొప్రైటర్తో మాట్లాడేశాను. క్యాంటీన్ పెట్టుకోవడానికి ఒప్పేసుకున్నాడు. నాతో పనిచేసే శివయ్యని పావలా భాగంగా కలుపుకున్నాను. అతను గిన్నెలు, స్టవ్, కుర్చీలు ఇస్తానన్నాడు. నేను బ్యాంకులో ఏదైనా లోన్ కనుక్కుంటానన్నానుగా. నీకు అప్పుడే అంత అర్జెంటుగా సెటిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు నా మీద పోటీకే నువ్వు ఇంత త్వరగా చేశావు. చూస్తున్నాను. నీకు ఎప్పుడు నా మీదే కన్నుంటుంది. నేను చేద్దామని అనుకున్న పనిని నువ్వు చేసి కూర్చుంటావు. అరుణ్ రయ్యన లేచాడు. ఊరుకో అరుణ్, సంహిత వారించింది. అయినింటి ఆడపిల్లలు ఒక సబ్బుల ఫ్యాక్టరీలో క్యాంటీన్ పెట్టడమా? చీచీ, ఏమంటారు యోగిత గారు మీరు అన్నాడు. అవును, నాకు అసలు ఐడియానే ఇష్టం లేదు అంది యోగిత. ఇష్టం లేకపోతే ఎలా? అందరూ సంహిత నెత్తి మీద కూర్చుంటారా? డబ్బు ఎలా వస్తుంది అసలు? రేపో మాపో ఇంటి వాళ్ళు అద్దె పెంచినా పెంచుతారు. ఆ డబ్బులు నువ్వు ఇస్తావా? చలం అరుణ్ని నిలదీశాడు. నేనెందుకు ఇస్తాను? ఇవ్వరు, డబ్బు సాయం చేయరు. కానీ ఉచిత సలహాలు మాత్రం 100 ఇస్తారు. అవి పాటించలేదని తిట్టిపోస్తారు. ఛీ, అసలు ఈ లోకమే అంతా.
చలం చిరాకు పడ్డాడు. ఇంతలో గయ్యమంటూ కాలింగ్ బెల్ మోగింది. సంహిత ఉలిక్కి పడింది. నీరజ్ వచ్చినట్టున్నాడు అన్నాడు అరుణ్. కాలింగ్ బెల్ మళ్ళీ మోగబోయింది. సంహిత పరుగున వచ్చి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఫ్యూజ్ లాగేసింది. కాలింగ్ బెల్ మోత ఆగిపోయింది. ఆపేశావేమిటి? ఆ పెద్దాయనికి అసలే చెవుడు, గట్టిగా మోగిస్తే గాని లీలగా వినిపించదు అన్నాడు చలం. ఆ ముసలావిడికి వినిపిస్తుందిగా అంది యోగిత. సంహిత గేటు దగ్గరికి పరిగెత్తింది. వెంట చలం, అరుణ్ కూడా వచ్చారు. గేటు తీయండి. బయట మోటార్ సైకిల్ మీద ఒక కాలు వేసి ఎక్కి తొంగి చూస్తూ అన్నాడు నీరజ్. హుష్, వాళ్ళు పడుకున్నారు. మీరు గేటు మీద నుంచి రండి అంది సంహిత. గేటు మీద నుంచా? నేనేమన్నా దొంగనా? అయినా నా బండి ఎలా వస్తుంది? వాళ్ళని తలుపు తీయమనండి. వాళ్ళు పడుకున్నారు. ఇప్పుడే సంహిత వస్తే తీశారు అన్నాడు చలం లైట్లు లేని మేడను చూపిస్తూ. ఎన్నిసార్లైనా తీయాలి. అసలైన తాళం ఎందుకేశారు? మనకు ఇబ్బంది అని తెలియదా? మనం అద్దె ఇస్తున్నాం. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని మనం ఇంకా ఇబ్బంది పెట్టాలి నీరజ్ గట్టిగా అన్నాడు. నీరజ్, మెల్లగా మాట్లాడండి. ఈ ఒక్కరోజుకి మీరు ఇలాగే రండి అంది సంహిత బ్రతిమలాడుతూ. నా బైక్ ఎలా తీసుకురాను? నాకేం వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్స్ లేవు. అరుణ్ అట్టు దూకి సాయం పట్టు. చలం, నువ్వు కూడా అంది. అరుణ్, చలం అటు వెళ్ళారు. నీరజ్ ఇటు దూకాడు. వాళ్ళిద్దరూ అతి కష్టం మీద దాన్ని ఎత్తి దించారు. సంహిత, యోగిత, ఉమ కూడా సాయం చేశారు. అబ్బా, నడుం విరిగింది బాబు. చలం గోడ దూకి నడుం సరిచేసుకుంటూ అన్నాడు. రేపు బ్యాంకులో నేను పెన్ పుచ్చుకుని సంతకం కూడా చేయలేను. నా కాళ్ళు అంత నొప్పిగా ఉన్నాయి అన్నాడు అరుణ్. పైనుంచి లైటు లేని గది కిటికీలో నుంచి రాఘవేంద్రరావు గారు వీళ్ళని గమనించటం వారికి తెలియదు. వారంతా అంత నిశ్శబ్దంగా దొంగల్లా అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోవటం ఆయన చూశాడు. ఆయనకి వారి ప్రవర్తన కడుపులో బాగు దించినట్టే కలతగా ఉంది. వీళ్ళు ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి అర్ధరాత్రి వేళ రాకపోకలు సాగిస్తున్నారో ఆయన మనసు ఆందోళనగా మారింది. నీరజ్ వెళ్ళి ఇంటివారి తలుపు తట్టి, తాళం వేసుకుంటే మాకు ఇబ్బంది అవదా అని దెబ్బలాడాలని బయలుదేరుతూ ఉంటే సంహిత వెనక్కి లాగింది. 2 రోజుల తర్వాత చలం సబ్బుల ఫ్యాక్టరీ ఆవరణలో పలహారశాల ప్రారంభించేశాడు. దానికి సంహిత పలహారశాల అని పెట్టుకుంటానంటే సంహిత వద్దంది. డెలీషియస్ టిఫిన్స్ అని బోర్డు రాయించమంది. ఉదయమే అందరూ ఫ్యాక్టరీ ఆవరణలోకి వచ్చారు. అరుణ్ సెలవు లేదు, రానన్నాడు. నీరజ్కి టైం కుదరదు. 3 ఆడపిల్లలు సాయం చేస్తుండగా చలం డెలీషియస్ పలహారశాల బోర్డుని గుమ్మానికి పెట్టి దండ కట్టాడు. సంహిత కొబ్బరికాయ కొట్టింది. ఇది నీకోసమే అని సంహిత చెప్పగానే ఉమ చాలా ఆనందపడింది. వెంటనే చెంగు బిగించి డబ్బాలన్నీ సర్దుకుంది. పెనం పరపరా తోమేసింది. పొయ్యి వెలిగించి పంచదార తిప్పి పక్కన పోసింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన దోసల పిండితో టిఫిన్లు ప్రారంభం అనుకున్నారు. ఉమ పెనం కాలుతుండగా దోశ వేసే ముందు చటుక్కున వచ్చి సంహిత కాళ్ళకి దండం పెట్టబోయింది. ఛీ, ఇదేమిటి? అసలు చేసిందంతా అతను అంటూ ఆపి చలాన్ని చూపించింది. ఉమ వెంటనే చలం పాదాలకి దండం పెట్టింది. అయ్యయ్యో, ఇదేమిటండి? ఈ పని నాకు నచ్చదు అంటూ గబుక్కును లేవదీశాడు. ఉమ సిగ్గుపడిపోయింది. చలం బిడియపడ్డాడు. అతని ముఖం ఆడపిల్ల ముఖంలా కందిపోయింది. తప్పు చేసిన వాడిలా సంహిత వైపు చూశాడు. సంహిత ఇది గమనించలేదు. వచ్చిన వారిని చూస్తోంది. యోగిత చురచురా చూసింది. ఉమ దోశ వేసి వాటిని తీసే ముందు ఒక చెంచా నెయ్యి వేస్తోంది. ఆ వాసన గుమగుమలాడుతూ అంత దూరానికి వెళుతోంది. 10 నిమిషాల్లో ఉమ వేసిన దోశలన్నీ అయిపోయాయి. రూపాయి, ₹1 నాణేలు గలగల టేబుల్ మీద పడ్డాయి. మళ్ళీ కొంతమంది వచ్చారు. ఉమ పకోడీలు వేస్తోంది. ఇంటికి వెళదాం. సాయం చేయకుండా అక్కడ స్టూలు మీద కూర్చుని ఉన్న యోగిత విసుగ్గా అంది. చలం, మనం ఇక్కడికి దగ్గరలో ఇల్లు చూసుకోవాలి త్వరగా అంది సంహిత. ఇల్లా? అంత మంచి ఇల్లు మళ్ళా మన జన్మలో దొరకదు అన్నాడు చలం. మనది కానిది ఎప్పటికైనా వదిలేయాల్సిందే అంది సంహిత. అంతేనంటావా అన్నాడు. రాఘవేంద్రరావు గారు ఇల్లు ఖాళీ చేసేయమన్నారని ఇంకా వాళ్ళకి చెప్పలేదు. ఇంకో 2 రోజుల్లో ఏదో ఒకటి చూడాలి, తప్పదు. సంహిత వాళ్ళని ఇంటికి పంపించి తన దోవలో ఇల్లు వెతికేందుకు దిగేసింది. సంహిత ఉసూరుమంటూ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతోంది. లోపలికి గబగబా వచ్చేసరికి ఉమా, యోగిత బిక్కమొహాలతో వరండాలో నిలబడి ఉన్నారు. ఏమైంది? ఏమిటి? సంహిత గబగబా వరండా మెట్లెక్కి వస్తూ అంది. సంహితను చూడగానే ఉమా, యోగిత దగ్గరికి వచ్చారు. సంహిత, ఆ పెద్దాయన వచ్చారే, పొద్దుటి నుంచి వాళ్ళ కుక్కపిల్ల కనిపించడం లేదట. మనమే దాచేశామని వీళ్ళంటారేమిటి?
కుక్కపిల్ల కనిపించడం లేదా అంది ఆశ్చర్యంగా. అది రాఘవేంద్రరావు గారికి రుక్మిణమ్మ గారికి ఎంత ప్రాణమో సంహితకి తెలుసు. ఇంతలో చలం వచ్చాడు. అతనికి ఈ జనం ఎందుకున్నారో అర్థం కాలేదు. ఎంత నంగనాచిలో అడుగుతోందో అంది ఒక ఆవిడ. సంహిత చటాలను ఆవిడ వైపు తిరిగింది. ఏమంటున్నారు మీరు అన్ని సంహిత అన్న తీరుకు ఆవిడ ఒక అడుగు వెనక్కేసింది. ఉన్నమాటే అంటున్నాను. మీరు చల్లగా మాయమాటలు చెప్పి ఆయన ముసలి వాళ్లను వల్లో వేసుకున్నారు. ఈ ఇంట్లో మకాం పెట్టారు. మీ నాటకం అంతా మాకు తెలుసు. మీ మూలంగా మా కాలనీ అంతా అందరికీ ఫోన్లలో హెచ్చరిక వస్తున్నాయి. ఎప్పుడు ఎవరింట్లో ఏం దొంగతనం జరుగుతుందని భయంగా ఉంది. మీరు ఇల్లు ఖాళీ చేసి తక్షణమే వెళ్ళండి. బట్టతలతో బాణపొట్టతో ఉన్న ఒక సిల్కులాల్చి ఆయన హెచ్చరిక చేశాడు. సంహిత రవంత కూడా భయపడలేదు. ముందు మా వరండా మెట్లు దిగండి అంది. ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేశారని ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త. వేలు చూపించి కళ్ళెరజేస్తూ అంది. చలం సంహిత పక్కకి వచ్చి నిలబడ్డాడు. అమ్మో, ఆ ధైర్యం చూశారా? ఒక ఆవిడ అంది. ఎంత తెగించిన మనుషులో తెలుస్తూనే ఉంది అంది ఇంకో ఆమె. ఏమిటి, నా నోట్లో నుంచి మాట లేదు? పోలీసుల దగ్గర నుంచి నువ్వే వెళ్తానంటావా? భేష్ అన్నారు ఆయన. అంటే పోలీసుల దగ్గర బాగా పలుకుబడి ఉందన్నమాట, ఇంకో అతను వ్యాఖ్యానం చేశాడు. మరో ఆయన ఇంట్లోకి తొంగి చూశాడు. కింద నీట్గా వేసి ఉన్న పక్కలు చూశాడు. వెకిలిగా నవ్వుతూ, భేష్, ఏర్పాట్లన్నీ రెడీగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న బ్రోతల్ హౌస్ రన్ అవుతోందన్నమాట. వాళ్ళు అంటుండగానే అరుణ్ టీవీఎస్ మీద వచ్చి దిగాడు. జనాన్ని చూసి కంగారుగా ఏమైంది అన్నాడు. యోగిత అతని పక్కకు తీసుకువెళ్ళి చెప్తోంది. చూస్తారేమర్రా, చెంబు తప్పేళ బయటికి గిరాటు కొట్టి మెడపట్టి బయటికి గెంటేయకుండా, ఒక ఆయన అన్నాడు. సంహిత గుమ్మల్లో నిలబడింది. అదుగో ఆ ముసలాయనే వచ్చాడు, ఆయన్నే చెప్పమను అంది ఒక ఆవిడ. అందరూ చూశారు. రాఘవేంద్రరావు గారు వచ్చారు. ఆయన చాలా నీరసంగా, ఆందోళనగా, అశాంతిగా ఉన్నారు. ఆయనని చూడగానే సంహిత ఆయన దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. అంకుల్, ఏమిటి కుక్కపిల్ల కనిపించడం లేదా? ఎప్పటి నుంచి? గాడ్ ప్రామిస్ అంకుల్, నేను అసలు చూడలేదు, ఆయన నమ్మమన్నట్టు అర్థిస్తూ చెబుతోంది. ఇంతలో ధన్మని పెట్టె బయటపడింది. అది చలం పెట్టె. అయ్యో, నా పెట్టె! చలం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగండి, మీరు ఆగండి. రాఘవేంద్రరావు గారు చేతులు చాస్తూ వారించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులే చూసుకుంటారు. ఫోన్ చేశాను, వస్తారు. మీరు తొందరపడవద్దు, గొడవ చేయొద్దు. పోలీసులు వచ్చే వరకు ఆగాల్సిన పని లేదు. మొన్న మా కారు పోయింది. ఈ గ్యాంగే అయి ఉంటారు. మా పెరట్లో చీరలు పోయాయి. మా ట్యాంకుకు నీళ్లు ఎక్కించే మోటార్ పోయింది. అందరూ కంప్లైంట్లు చేస్తున్నారు. మొన్న రాత్రి మా మేడ మీద అడుగుల చప్పుడయింది, ఒక ఆయన అన్నారు. చలం పరిగెత్తుకెళ్లి సామాను విసరబోతున్న వారిని ఆపబోయారు. అతన్ని ఒక్క తోపు తోశాడు. చలం కింద పడటంతో కళ్ళద్దాలు పగిలాయి. మీరు ఆగండి, నా మాట వినండి. మీ కంప్లైంట్స్ విన్నాను. నేను యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నానుగా. రాఘవేంద్రరావు గారు వారిని ఆపలేక, ఆజ్ఞాపించలేక బ్రతిమిలాడుతున్నారు. ఆయన చాలా ఆయాసపడుతున్నారు. మాట వణుకుతోంది. ఇంతలో నీరజ్ హీరో హోండా సరాసరి వచ్చి అక్కడికి ఆగింది. బైక్ మీద నుంచి శాంతం దిగకుండానే ఏమిటి అన్నాడు. చలం అతని దగ్గరికి పరుగున వచ్చి సంగతి చెప్పాడు. అలాగా, అతను మోటార్ సైకిల్ని ఆపేసి వచ్చాడు. సరాసరి లోపలికి వెళ్ళాడు. ఏంటి మాస్టారు, మా ఇంట్లో మీకేం పని అని అడిగాడు. ఇదిగో ఇంకో మెంబర్ ముఠాలో అన్నాడు ఒక ఆయన. అప్పటికే చలం మాటలు కాస్త అర్థం అయిన నీరజ్ వాళ్ళని అడగలేదు, అర్థించలేదు. ఇంట్లోని సామాన్లు తీస్తున్న ఆయన ఈడ్చి ఒకటి కొట్టాడు. ఆయన చేతిలో ఉన్న సంహిత ఎయిర్ బ్యాగ్ లాక్కొని ఇంట్లోకి పడేసి ఆయనను ఒక్క తోపు తోశాడు. అడ్డం రాబోయిన ఇంకో అతన్ని ఫెడీమని రెండు వెంటనే వాయించాడు. అతని చెయ్యి తప్ప నోరు శబ్దం చేయలేదు. అందరూ అర నిమిషంలో వరండా మెట్లు దిగి కిందకు వచ్చేశారు. ఇంతలో పోలీస్ వ్యాన్ రానే వచ్చింది. మనకెందుకు, రండి వెళదాం అంది ఒక ఆవిడ. ఎక్కడికి వెళతారు? ఉండండి, సాక్ష్యం చెప్పాలి, నీరజ్ అరిచాడు. పోలీసులు రాగానే అందరూ గబగబా మాట్లాడేశారు. ఈ మధ్య ఆ కాలనీలో తమ ఇంట్లో జరుగుతున్న దొంగతనాలు చెప్పారు. ఈ ముఠాయే కారణం అన్నారు. నీరజ్ పోలీస్ అధికారికి తన కార్డు చూపించాడు. మేమంతా బంధువులం, కలిసి ఉంటున్నాం అన్నాడు. మీకు వసతి ఇస్తే ఇక్కడెందుకు ఉంటున్నారు అడిగాడు ఆ అధికారి. నీరజ్ మా వాళ్ళ కోసం ఉంటున్నాను అన్నాడు. పోలీస్ అధికారి సంహితని నీ ఉద్యోగం ఏమిటి అని అడిగాడు. సంహిత తన చదువు చెప్పింది. రాబడి అడిగాడు. సంహితకి నెలవారీ 4-5 వందలు. అది క్రమం లేకుండా
తప్పితే ఆర్థికపరమైన ఆధారం కాదు. కుక్కపిల్ల కనిపించటం లేదని రాఘవేంద్రరావు గారు చెప్పారు, మీరు చూశారా అడిగారు ఆయన. సంహిత జవాబు ఇవ్వకముందే, క్రిందటి వారం మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఖరీదైన యాంటిక్ పోయింది కదండి అన్నాడు ఒక ఆయన మాట మారుస్తూ. అవును పోయింది అన్నాడు మరో వ్యక్తి. ఎవరిదే మీదైనా అనుమానం ఉందా మీకు? పోలీస్ అధికారి అడిగాడు. ఆయన మాట్లాడలేదు. మీరు 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. పోలీసు అధికారి సంహితని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. సంహిత, నీరజ్ వరండా అంచున కూర్చున్నారు. ఛీ, ఇంత ఇన్సల్ట్ నా జీవితంలో చూడలేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీకేం భయం లేదు. మిమ్మల్ని ఎవరు వచ్చి ఖాళీ చేయిస్తారో చూస్తాను. నాకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలుసు, ఆయన చేత ఫోన్ చేయిస్తాను. సంహితకి నచ్చ చెప్తున్నాడు. లోపల అరుణ్ని చలం నిలదీస్తున్నాడు. ఏమిటి మీరు అలా దూరంగా పోయి నిల్చున్నారు? మాకు అండగా రాకుండా దుష్టులకు దూరంగా ఉండమని అంటారు కదండి. అయినా అందరం ఆవేశపడితే ఎలా అన్నాడు అరుణ్. నీకు దెబ్బలు తగులుతాయని భయం వేసింది అంది ఉమా. నువ్వు నోరు మూసుకో, యోగిత కసిరింది. యోగిత తన పక్షాన మాట్లాడటం అరుణ్కి సంతోషంగా అనిపించింది. నలుగురు చిందరవందరైన సామాన్ని సర్దుతున్నారు. సంహిత లేచి వచ్చింది. సామాన్లు సర్దద్దు, ప్యాక్ చేసేసేయండి. తెల్లవారుసామునే మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సంహిత, నీకు మతిపోయిందా? మనం అలా చేస్తే వాళ్ళు అన్నదే నిజం అంటారు. పోలీసులకి భయపడి వెళ్ళిపోయాం అంటారు. ఎవరేమంటారో నాకు అనవసరం. రాఘవేంద్రరావు గారికి, రుక్మిణమ్మ గారికి మన వల్ల కాస్త కూడా ఇబ్బంది కలగకూడదు. మనం పొద్దుటే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతున్నాం. అల్టిమేటం ఇచ్చేసింది సంహిత. 7వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.